ఇక ఏపీలో వరద బాధితులకు అండగా ఏపీ సర్కార్ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొందరు బాధితులకు సాయం అందజేసింది. అయితే సాంకేతిక సమస్యలతో కొందరికి సాయం జమ కాలేదు. ఇలాంటి వారు దాదాపు 21,768 మంది ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఆధార్ లేదా ఫోన్ నంబరు బ్యాంక్ ఖాతాలో లింక్ కాకపోవడంతో ఇబ్బందులు వచ్చినట్లుగా తెలుసుకొని వాటిని పరిష్కరించారు అధికారులు. దీంతో మిగిలిన వారికి రేపు వరద సాయం జమ చేసేలా చర్యలు చేపట్టారు అధికారులు. ఏపీలో వరద బాధితులకు అండగా ఏపీ సర్కార్ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొందరు బాధితులకు సాయం అందజేసింది. అయితే సాంకేతిక సమస్యలతో కొందరికి సాయం జమ కాలేదు. ఇలాంటి వారు దాదాపు 21,768 మంది ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా ఇప్పటికే అనేక మందికి వరద సహాయాన్ని అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో కొంతవరకు సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దాదాపుగా వరదలలో చిక్కుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా మందికి బ్యాంక్ ఖాతాల ఆధారంగా చేసుకుని నష్టపరిహారం కూడా ఇచ్చింది. అయితే పెండింగ్ లో ఉన్నటువంటి 21,760 మంది వరద బాధితుల బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఆధార్కి సంబంధించి కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండటంతో వాటిని అధిగమించేందుకు కొంతవరకు ఇబ్బంది అయింది. సో ఇప్పుడు ఆ ఖాతాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి టెక్నికల్ సమస్యలను అధిగమించి ఆ బాధితులకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే దాదాపుగా 18,69,89,000 రూపాయలు సొమ్మును జమ చేసేందుకు ప్రభుత్వం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వరదలో నష్టపోయినటువంటి బాధిత కుటుంబానికి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తప్పనిసరిగా సాయం అందించాల్సిందే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి కూడా సాయం అందుతుందని ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు 21,768 ఖాతాలకు సంబంధించి 18,69,89,000 రూపాయల సొమ్మును రేపు అధికారులు వారి ఖాతాలోకి జమ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. వరదల్లో అటు బుడమేర వరద కావచ్చు, ఇటు కృష్ణానది వరద కావచ్చు, పెద్ద ఎత్తున కురిసినటువంటి వర్షపాతంతో కొండ ప్రాంతాల్లో వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, కొండ ప్రాంతాలకు కొండ చర్యలు విరిగిపడి నష్టపోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకోవైపు బుడమేరు ముంపు ప్రాంతంలో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్ లో పూర్తిగా నష్టపోయినటువంటి వారికి, ఫస్ట్ ఫ్లోర్ లో దాదాపుగా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళకి, వాహనాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగానే వాహనాలకు, ద్విచక్ర వాహనాలకు 3,000 రూపాయలు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళకి 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్ లో ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు చెప్పిన ప్రభుత్వం అది అధికారికంగా నిధులను నష్టపరిహారాన్ని జమ చేసింది. ఇక మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికైతే అందలేదో వాళ్ళకు కూడా రేపు 21,768 మందికి దాదాపుగా 18,69,889 కోట్ల రూపాయలను రేపు అధికారికంగా వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.